ఇప్పుడు సోరియాసిస్ ఇస్ ఎ కామన్ డిసీజ్ అండి. మన స్టాటిస్టిక్స్ ప్రకారం, పాపులేషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం about 2-3% అని రకరకాల స్టడీస్లో రకరకాలుగా నెంబర్స్ చెప్తుంటారు. సో 2-3% అంటే ప్రతి 100లోనే 2-3 ఉన్నది చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ అన్నమాట. అయితే అందరికీ సీరియస్గా ఉండదు, చాలా తక్కువ విధానంగా 2-3 ప్యాచెస్ నుంచి తర్వాత కొంచెం సివియారిటీ కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ మెకానిజమ్స్ అవైలబుల్ వరకును కంప్లీట్గా కంట్రోల్ చేయడం సాధ్యమే మనకి. దాన్ని ఒక విధంగా రెగ్యులర్గాను, ఒక టెక్నికల్గాను, తర్వాత ఒక సైంటిఫిక్గా మేనేజ్ చేస్తే ఒక సోరియాసిస్ పేషెంట్ని బాగా మేనేజ్ చేసుకోవచ్చు. సో బయటకి ఒక లైఫ్ స్టైల్ ఏది లేకుండాను ప్రొఫెషనల్గా ఒక మేనేజ్ చేసినట్టు సోరియాసిస్ కెన్ బి మేనేజ్డ్. అలాగని సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఎర్లీగా మేనేజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే సోరియాసిస్ కూడాను మనం కంట్రోల్ చేయకపోతే మిగతా డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు హైపర్ టెన్షన్ కానీ, మెటబాలిక్ సిండ్రోమ్ కానీ, అలాంటి ఎన్నో కండిషన్స్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి రావచ్చు. నెక్స్ట్, ఇప్పుడు సోరియాసిస్ ఉన్న వాళ్ళతోటి మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా అన్నది ఇట్స్ అ వెరీ పర్సనలైజ్డ్ క్వశ్చన్ అండి. ఎవ్రీ సోరియాటిక్ పేషెంట్ అన్నవాళ్ళు దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ ఇలాంటి ఒక కాంజుగల్ మ్యారేజ్ అనో లేకపోతే ఒక లైఫ్ అన్నది కాదు. ఎందుకంటే ఇట్స్ ఎ టెంపరీ కండిషన్. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళు అయినా కూడాను వాటిని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సోరియాసిస్ కూడా ఈజ్ అ క్రానిక్ డిసీజ్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, లేకపోతే ఎన్నో రకాల కామన్ కండిషన్స్ ఉన్న లాంటిదే అది కూడాను. సో దానివల్ల ఒక పర్సన్ ఈజ్ నాట్ రైట్ టు బీ ఇన్ ద నార్మల్ లైఫ్ అన్నది మాత్రం కరెక్ట్ అప్రోచ్ కాదు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.